95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు మరి 97,000 acres, అప్రాక్సిమేట్లీ 1 lakh acres తీసుకోండి. ఓకే, మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో నిపుణులతో కూడా మాట్లాడి సేమ్ కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలని చెప్తున్నాడు కానీ స్టెబిలైజేషన్ కింద అయినటువంటి 17 లక్షల ఎకరాలు చెప్తలేడు. ఎందుకంటే 1,00,000 కంటే 17 లక్షలు చాలా తక్కువ మాకు ఇలా దృష్టిలో. మన మంత్రుల చదువు ఎటువంటిదంటే 17 లక్షలేమో తక్కువ, 1,00,000 ఎక్కువ. వీళ్ళకు స్టెబిలైజేషన్ అనేటువంటి ఒక పేరు పెట్టి దాని పక్కకు మొత్తానికే పక్కకు వాడేస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్టు కింద నీళ్ళే లేవు, నీళ్లు లేని ప్రాజెక్టు కింద వేరే ప్రాజెక్ట్ నుంచి దానికి నీళ్ళు ఇస్తున్నారు. ఇదే స్టెబిలైజేషన్ అంతే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. కాదు, ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. స్టెబిలైజేషన్ అంటే ఏంటిదంటే సింపుల్గా చెప్తా మీకు. ఇప్పుడు మనకు గిడ నాకు 2 ఎకరాల భూమి ఉంది, ఈడ ఒక బోర్ వేసుకున్నా నేను. గిడ ఇంకో 2 ఎకరాల భూమి ఉంది, ఈయన కూడా బోర్ వేసుకున్నాడు, ఈయన కూడా బోర్ వేసుకున్నాడు. ఇది 2 ఎకరాలు, ఇదో 2 ఎకరాలు. నా బోరు అద్భుతంగా వస్తుంది, ఒక 3 ఇంచుల 4 ఇంచుల నీళ్ళు వస్తుంది, అద్భుతంగా నా పొలం బారుతుంది. కానీ పక్కన బోరు మొత్తానికే ఎండిపోయింది, పడతలేదు, ఏం పోస్తలేదు. అది పోసినా కానీ అది ఏం బారతలేదు, ఏం మూలకు అయితలేదు, అసలు అది మొత్తానికే బంద్ పెట్టిండు. నాకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఇంకా ఒక 2 గంటలు ఎక్కువ నడిపించి నేనేం చేసిన అంటే 2 పైపులు వేసి ఈ 2 ఎకరాలు కూడా వారిచ్చిన. ఇదే స్టెబిలైజేషన్. మరి ఇప్పుడు దీని కింద ఈ 2 ఎకరాలు పారింది కాబట్టి ఈ బోరు గొప్పతనమా, లేదు అనుకుంటే నీళ్ళు ఇచ్చే ఈ బోరు గొప్పతనమా? మీరే చెప్పాలి మిత్రులారా. స్టెబిలైజేషన్ అంటే ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు. కాకపోతే ఏమైందంటే ఈ కాలువలు ఇవన్నీ ఈ బోర్ కింద ఆల్రెడీ ఉన్నాయి అన్నమాట. మీనింగ్ అంటే ఆ కాలువలు, ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. మనం నీళ్ళు వదిలేస్తే పోతాయి. ఆ కాలువలు, టన్నెళ్ళు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నీళ్ళు వదిలేస్తే వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఈ బోరుతోటి మనం ఈ 2 ఎకరాలు వారిస్తే ఇది స్టెబిలైజేషన్ అవుతుంది. మరి ఇది ఈ 2 ఎకరాలని ఈ బోర్ కౌంట్లో వేస్తావా, ఈ బోర్ కౌంట్లో వేస్తావా? ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా అంతే. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా ఇది కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు అయ్యింది. కానీ ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి ప్లస్ నిజాం సాగర్ కింద ఇది మొత్తం కలిపి 17 లక్షల ఎకరాలకు వీళ్ళు స్టెబిలైజేషన్ చేసిర్రు. ఏది? ఈ కాళేశ్వరం నీళ్ళతోటి. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టుల గొప్పతనం చెప్తావా, అది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చినా చెప్తావా? ఎట్లా చెప్తావు? అసలు ఈ లక్షలు లెక్క పెడుతున్నావు కానీ ఈ 17 లక్షలను ఎందుకు లెక్క పెడతలేవు? మొత్తం ఇప్పటిదాకా వాళ్ళే చెప్తారు. కొంచెం ముందుకు పోతే 18 లక్షల ఎకరాలకు 22-23లో మేము 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాము అని చెప్తున్నారు వాళ్ళు. అంటే నువ్వు ఒక లక్ష ఎకరాలు లెక్క పెట్టి, కొత్తది గింతే ఉందని లెక్క పెట్టి ఇది మొత్తానికి బొంద పెట్టినావు. ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటివి లోపలికి పోతా ఉంటే, అవి కూడా మీకు అర్థమవుతుంది, చూస్తే తెలుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి ఇంత తక్కువ కొత్త ఆయకట్టు, స్టెబిలైజ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి ఇంజనీర్ చెప్తున్నారు. అదే విధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో మరి ప్రెజెంటేషన్ అయినాక మళ్ళీ మాట్లాడదాం. ఇంజనీర్లు ప్రెజెంటేషన్ చేస్తారు. ఆ తర్వాత మా కొలీగ్స్ కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత L&T, ఆఫ్కాన్, నవయుగ వాళ్ళు కూడా పిలిచాను, వాళ్ళు కూడా ప్రెజెంటేషన్ చేయమంటున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు, ఇక అన్ని మొత్తం కుంగిపోయాయని చెప్పు. కానీ నేనేమంటా అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, L&T వాళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చిర్రు, వాళ్ళవి కూడా వాళ్ళవి కూడా చూపిస్తా అంటాడు కదా. అధికారుల ప్రజెంటేషన్ విన్నాక ఈ తక్కువ బంద్ చేసుకొని తోక ముడుచుకొని పారిపోవాలి అనేటువంటి ప్రయత్నం ఉంటుంది లాస్ట్. చూడండి, మీరు అయిపోయినాక చూస్తే మీకు అర్థమవుతుంది. అధికారుల ప్రజెంటేషన్ అయిపోయినాక ఇదే శాల్తీ ఏం మాట్లాడుతుందో చూడండి మీరు. వాళ్ళు కూడా పిలిచారు, వాళ్ళు కూడా ప్రెజెంటేషన్ చేయమంటున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది. ఎంత నాశనం అయిపోయిందని చెప్పు. విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రానికే అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ బారోయింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు యాన్యువల్ ఈ తెలివంతా ఎందుకు కానీ మీరు మొన్న పోయి ఎవరు ఆయన ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు పోయి మోడీ కాడికి పోయి మాట్లాడి మా ప్రాణహిత మన ఏమంటారు పలమూరు రంగారెడ్డికి
జాతీయ హోదా ఇవ్వని అడిగారు కదా, ఆ జాతీయ హోదా ఇవ్వద్దు అని ఏపీ ఒక అఫిడవిట్ వేసిందంట. దాని మీద మాట్లాడరు, మీకు సోయి ఉంటే పోయి దాని మీద మాట్లాడరు. ఇప్పుడే నాకు పంపించారు, ఒక మిత్రుడు పంపించాడు. అది చేత కాదు మనకు. ఈ ప్రాజెక్ట్ గట్లాంటివి చేస్తారు. 13,000 కోట్లలో పోతుంది. నడిచినప్పుడు హ్యూజ్ పవర్ బిల్ కూడా ఉంటుంది. ఇదే మా బాధ అంతా, హ్యూజ్ పవర్ బిల్ ఉంటుంది. బ్యారేజీల్లో కట్టిన ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ అయింది, వాళ్ళు నిపుణులు మాట్లాడతారు, ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడతారు, ఇంజనీర్లు మాట్లాడతారు. ఒక ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 3 బ్యారేజీలు ఖాళీ చేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం ఇప్పటి వరకు పెట్టిన పైసలు రిపేర్ అయ్యే వరకు మరి ఆ ఇంట్రెస్ట్ బర్డన్ ప్రభుత్వం మీద ప్రజల మీద ఉండిపోతుంది తప్పితే మరి ప్రాజెక్ట్ ఇంకో ప్రయోజనం ఉండదని చెప్పి కూడా మనం చేస్తూ సరే ప్రెజెంటేషన్ తర్వాత మళ్ళీ 3 బ్యారేజీలు బంద్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టే లేదు అని చెప్తాడు ఈయన. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కూడా తెలియనటువంటి ఒక అజ్ఞానపు నీటిపారుదల శాఖ మంత్రి మన శాఖ మంత్రి అన్నమాట. సో అలాంటి మంత్రి చెప్తాం ఇంకా ఓపికతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈన్సీ గారు మరి ప్రెజెంటేషన్ ఎవరిస్తున్నారో చూడండి. వెంకటేశ్వర గారు.